ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సాటర్డే వీడియో షూట్ చేస్తున్నాను. ఏప్రిల్ 1 నుంచి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఆ టార్గెట్ అచీవ్మెంట్ కోసం ఇప్పుడు ప్రజెంట్ ఒక లెక్క రాసుకున్నా. నా బాగులు ఏందని, ఎంత తప్పులు ఉన్నాయని, దాన్ని బట్టి మనం ఒక ప్లాన్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నా. అందులో ఇద్దరితో మాట్లాడలేను, ఎవరికి ఎంత ఇస్తాను, మిగతా అందరితో మాట్లాడాను. ఎవ్రీ మంత్ మాట్లాడుకున్నా. ఎందుకంటే ఒకేసారి 6 లక్షల అప్పు తిరపడం చాలా కష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పార్ట్ డివైడ్ చేసుకోవడం చాలా ఉత్తమంతో ఒక ఆలోచనతో ఏం చేశానంటే 6 లక్షల బడ్జెట్ని ఎలా క్లియర్ చేయాలని ఒక ఆలోచనతో ఫస్టే పెట్టుకున్న ప్లాన్. బట్ ఇప్పటిదాకా దాన్ని సరిగ్గా అమలుపరచలేను. అంటే ఒత్తిడిలు ఎక్కువైపోవడం వల్ల అమలుపరచలేను. ఇప్పటి నుంచి ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి ఎవరేమనుకున్నా నేను ఒక ప్లాన్ ప్రకారం రాసుకున్నా, దాని ప్రకారం వెళ్దామని ఫిక్స్ అయినా. ఇబ్బంది లేకుండా రోజు సిఎన్జి పోను, రెంట్ పోను, నాకు 3,000 మిగిలాలి. దాన్ని బట్టి ఒక ప్లాన్ చేసుకున్నా. చూద్దాం అసలు ఎలా వస్తుందో ప్రాసెస్ అంతా. ప్రజెంట్ అయితే నేను రాసిన కాడికి చూపిస్తాను మీకు. ఒకవేళ మీకు కూడా ఏమైనా అప్పులుండి, ఈ ఇబ్బందులు ఉండి కట్టుకోలేక పొజిషన్లో ఉంటే నేను రాసుకున్న ప్లాన్ మీకు నచ్చితే అది వర్కౌట్ చేసుకోండి. లేదు మీకు ఏదైనా సజెషన్ కావాలంటే మెసేజ్ చేయండి, నేను కాల్ చేస్తాను, మనం మాట్లాడదాం. ఫ్రీనే ఉంటాను. ఈరోజు కాకపోతే సండే రోజు ఫ్రీ ఉంటాను. వీడియో అయితే మొత్తం చూడండి, క్లియర్ కట్గా చూపిస్తాను మీకు. ఒకటి, మనం ఎవరితో మాట్లాడొద్దన్నా. ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే డబ్బులు ఉన్నామో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి. వాడు తీసుకున్నప్పుడు కొన్ని తిడతారు, కొన్ని బూతులు ఉంటారు, భరించాలా. వాడికి క్లియర్ కట్గా ఎవరికైతే అప్పులు తీసుకున్నా వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పేసి ఇట్లా నాకు ఇది ఒక ఛాన్స్ కావాలి, ఇంత కట్టుకుంటా నేను, నాకు ఇంత మించి అవ్వదు, కొంచెం ఆలోచించు, నేను మొత్తంకి ముంచేస్తాయి కదా అని ఒక కన్విన్స్ చేయండి. ఎప్పుడు కూడా కన్విన్స్ చేసేటప్పుడు బిగ్ అమౌంట్ వాడి ఇంట్లో నిలడానికి పెద్ద అమౌంట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. అతను ఇంతే అవుతుందని చెప్పేసేయండి. చాలామంది వాడు ఏమనుకుంటాడో ఇదేమనుకుంటాడో అనే ఉద్దేశం మీద ఎక్కువ అమౌంట్ చెప్పేసి మళ్ళీ కట్టకపోవడం అని కాకుండా తక్కువ అమౌంట్ చెప్పండి. ఒక 50,000 ఇచ్చేతాల 40,000 ఇస్తాను చెప్పకుండా 10,000 తగ్గినా ఇంకొకరికి తగ్గినట్టే. అలా మీరు 10 మంది బాకుల దగ్గర 10,000 తగ్గించిన 1 లక్ష రూపాయలు తగ్గిపోతుంది. అదే ఆలోచించి కొంచెం నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఎవరికి నచ్చదంటే ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళకి నచ్చకపోవచ్చు వీడియో. బట్ అప్పులు చేసిన వాళ్ళకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను తప్పేం పడతలేనన్నా, అప్పులేం ముంచేమని ఎవరు చెప్తలేను, అప్పులు కట్టుకోమని చెప్తున్నాను అందరికీ. ఇంకొకటి ఏంటంటే చెప్పేంత పెద్దోని కాకపోయినా చెప్తున్నాను, కొంచెం ఆలోచించండి అన్న. రేపు పొద్దున మన ఫ్యామిలీ పరువులు, మనం ఒక తాళ వినప్పుడు మనకంటే ఒక పేరు ఉంచుకోవాలి. ఈ రోజుల్లో మనీ ఉంటేనే పేరుంది. ఇప్పుడు సంపాదించకుండా పర్లేదు, మనం ఉన్న అప్పును క్లియర్ చేసుకుంటే మనం రాజులు ఎప్పటికైనా. ఏ పని చేసుకున్నా నెలకు 20,000 అయితే వస్తాయి డ్రైవింగ్ చేసే వాళ్ళకు యావరేజ్గా. కొంచెం ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి అనుకుంటారు మీరు, బట్ అన్ని వాస్తవాలు ఉన్నాయి నేను చెప్పే దాంట్లో. మీకు ఎవరికి నచ్చినా నచ్చకున్నా అది వాస్తవమే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా నేను బుక్ మెయింటైన్ చేయలేను. ఏప్రిల్ 1 నుంచి మెయింటైన్ చేయలేనంటే ఈ టెన్షన్లకు, యూట్యూబ్ వీడియోలకు, నేను డైలీ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసేసరికి నాకు తలపానం తోకచ్చినట్టు అయిపోయింది. ఇప్పటి నుంచి ఏంటంటే వాట్సాప్ గ్రూపు నడుస్తుంటుంది, అది ఆటోమేటిక్గా, దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ కూడా కొంచెం స్లోగా అప్డేట్ చేస్తుంటాను, 2-3 డేస్కి ఒకసారి. ఇప్పటి నుంచి మండేది, ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ అట్లా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తా, రోజు కాకుండా. అండ్ టైం కుదిరినప్పట్లయితే వీడియో అప్లోడ్ చేస్తుంటాను. దయచేసి సపోర్ట్ చేయండి కొద్దిగా. మనం ఇంకోటి ఏమనుకున్నామంటే ఇప్పుడు ఈ అప్పులతో పాటు నేను ఒక అచీవ్మెంట్ పెట్టుకున్నా. యాక్చువల్లీ అది చేసినప్పుడు అయితే నాకు బాగా సహకరించింది, పైనుంచి అయితే దేవుడి సహకారం బాగా అందింది. ఉన్న కాడికి హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు కూడా అదే పాలసీ పాటిస్తా. ఏవైతే మనం మీటర్ రీడింగ్ ఉంటుందో ట్రిప్ బి రెగ్యులర్గా ఒక ట్రిప్ అనేది 0 చేసేస్తాను. నైట్ కాగానే ఎంతైతే కిలోమీటర్ తిందో దాని ఇంటూ ₹2. అది పర్పస్ ఏంటి అంటే 1st తారీఖు వరకు సేవింగ్ చేస్తాను. దానికోసం ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాను. ఆ అకౌంట్లో ఆన్లైన్ అయితే ఆన్లైన్, క్యాష్ అయితే క్యాష్ పక్కన పెట్టేస్తాను. అది మన సబ్స్క్రైబర్లతో కానీ, లేదు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు ఎవరు తెలిసిన వాళ్ళు, చిన్న పిల్లలకు హాస్పిటల్కైనా, లేదంటే అంత పెద్ద అమౌంట్ అయితే మనతో అవ్వదన్న. మ్యాక్స్ అయితే నాకు తెలిసి నెలకు ఒక 7,000 తిరిగినా 7 14,000, అంటే 10,000 నుంచి 15,000 దాకా జమ అయితే అనుకుంటున్నాను. చూద్దాం. నేనైతే 100% సేవింగ్ చేస్తాను. కొంచెం అలానే మనకు పుణ్యం కలిగి కొంచెం ఉన్న కాడికి అప్పుల నుంచి బయటపడిపోతాం, లేదంటే దేవుడు సహకరించి తొందరగా ఏదైనా సొల్యూషన్ వస్తున్న ఉద్దేశం మీద ఈ స్టెప్ కూడా ముందలు తీసుకున్నా. అంటే మేము చేయలేదు. కింద కామెంట్ సెక్షన్లో అంటారు నీకున్న అప్పులను తిరుపుకుండా ఇంకొక ఎందుకు చేస్తున్నారని. బట్ మనతో అయినా కాడికి చేసుకోవాలన్నా. అప్పులకైతే మాట్లాడుకున్నా, ప్రాబ్లం క్లియర్ అయింది కొద్దిగా.
మనం పడ్డది ఇబ్బందులు, చాలామంది సూసైడ్ చేసుకోవడం అవి ఇష్టం లేకుండా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా చనిపోతున్నారంటే వాళ్ళకు సజెషన్ చెప్పండి. మీకైనా తోచిన కాడికి ఎప్పుడు డిస్కరేజ్ చేయకండి అన్న. అప్లో ఉన్న వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయండి. మీకు చూపిస్తాను చూడండి, ఇప్పుడు నేను ఎవరికి ఎంత కడుతున్నా అని ఎవ్రీ మంత్. ఇందులో కొంతమంది కట్టలేను ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్ల వల్ల. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళని 1st తారీఖు నుంచి మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చితే ఈ పాలసీ పాటించండి, ఓకేనా. మీకు నా అసలు అప్పు ఎంత ఉంది, ప్లస్ మంత్లీ ఎంత మాట్లాడుకున్న వాళ్ళతోని, డైలీ ఎంత 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 మాట్లాడుకున్నా అని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా, అది చూపిస్తాను. అన్నీ సేమ్ పేర్లు ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి బిజినెస్ లేకపోవడం వల్ల నిన్న ఫ్యాన్ రిపేర్ అవ్వడం వల్ల కారు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా, అందుకే ఇవాళ డ్యూటీ కూడా తీయలేను. ఆల్రెడీ 11 అవుతుంది, వీడియో షూట్ చేసరికి 11 అవుతుంది. అప్లోడ్ అయ్యేసరికి మేబీ 3-4 అవ్వచ్చు. చూద్దాం, మీకు చూపిస్తాను చూడండి ఎవరికి ఎంత ఉందని. కొంతమంది పేర్లు మెన్షన్ చేయలేను, అంటే మంచిగా అనిపిద్దని, ఫ్రెండ్షిప్ ఖరాబ్ అవుతుందని, అందుకు చూపిస్తాను చూడండి మీకు. ఇది వచ్చేసి ఫస్ట్ మా ఫ్రెండ్ 1,40,000 మంత్లీ 10,000 మాట్లాడుకున్నా. ఇంకో ఫ్రెండ్ ₹1,00,000 ఉంది, వాళ్ళకు కూడా 10,000 మాట్లాడా. ఈయన మా రిలేటివ్ 90,000 ఉంది, డైలీ 500 చెప్పాను. అంటే యావరేజ్గా 1,500. 3 మంత్స్లో క్లియర్ అయిపోతుంది. ఇది 3 మంత్స్లో, మ్యాక్స్ 2 మంత్స్ లేదా 3 మంత్స్లో అయిపోతుంది. ఇది వచ్చేసి 50,000 మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. 3,000 లెక్క మాట్లాడుకున్నా, బ్యాంక్ లోన్ లేపించాను. ఈయన రవి, ఈయన కూడా మా ఫ్రెండ్ 50,000. 3,000 కాడికి మాట్లాడా, చిట్టీలు లేపుకోమని చెప్పేశాను. ఈ సాయి 30,000 ముందు చిన్న అమౌంటే, బట్ 3 నెలలు టైం పెట్టుకున్నా క్లియరెన్స్ కోసం. ఈయన ఇంకొకన్నా 20,000 ఉంది. ఈ 20,000కు ఎవ్రీ మంత్ 5,000 పెట్టుకున్నా. నెక్స్ట్ మంత్ నుంచి హర్ష మా ఫ్రెండ్ 25,000 మంత్లీ 5,000 పెట్టుకున్నా. ఈ అన్నది ఆల్రెడీ యాక్చువల్లీ క్లోజ్ అయింది. ఇది పెద్ద స్టోర్ ఉంది, ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ 50,000 అనుకుంటున్నా, ఇది స్టార్ట్ అవ్వలే. ఇది నా ఒరిజినల్ కార్. ఒకప్పుడు చిన్న ప్రాబ్లం వల్ల బండి సీజ్ అయింది. బండి ఇప్పుడు ఫైనాన్స్ ఆఫీస్ ఉంది, 1,50,000 2 లక్షలు ఉంది లోను. బట్ సెటిల్మెంట్కి వెళ్తే మేబీ 1,50,000 లేదా 1,00,000 వరకు రావచ్చు. అందుకే దీన్ని ఈ లిస్ట్లో యాడ్ చేయలేను. వాస్తవానికి 67,000 కావాలి ఎవ్రీ మంత్ నాకు. ఓన్లీ ఇది ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇవన్నీ కలిపి 67,000 కావాలి మంత్లీకి. ఒకవేళ కారు కూడా ఇప్పుడు మనం నడిపే కారు యాడ్ చేస్తే 91,000 కావాలి. అంటే మనకు రోజుకు 3,000 కావాలి యావరేజ్గా. ఇవన్నీ క్లియర్ కావాలంటే 3,100 కావాలి. చూద్దాం ఏమవుతుందో. ఇంక్లూడింగ్ రెంట్ కలిపి నేను చెప్పేది, ఇంక్లూడింగ్ రెంట్ కలిపితే 91,000 కావాలి. మొత్తం కలిపేసి 7,04,000 ఉంది. ఇది తీసేస్తే మాత్రం 5,50,000 ఉంటుంది. ఇది మేబీ తీసేద్దాం, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంతట్లో కట్ట మనకు 1-2 ఇయర్స్ వరకు దీని జోలికి పోం కాబట్టి 750. ఇది కాదు, ఇది బై మిస్టేక్ రాస్తుంది. కారుకు 1,000 రూపాయలు పర్ డే, ఫ్రెండ్కు 1,000 రూపాయలు, ఇంకో ఫ్రెండ్కి 1,000 రూపాయలు. అంటే ఇది ఓన్లీ 10 days పర్పస్. ఈ రెండు 10 days ఉన్నాయి. ఇది చెప్పాను కదా మంత్లీ 3,000, ఇది ఇంకోటి 3,000. ఇప్పుడు ఈ బబ్లు అనే క్యాండిడేట్ కూడా 10,000 ఉంది. నేను కట్టాల్సిన మంత్ ఏప్రిల్లో మాత్రం 1, 2, 3, 4, 5. ఓకే, ఈ మేజర్ పేమెంట్స్, ఈ మంత్లీ పేమెంట్స్ అనుకోండి. ఉదాహరణ ఇదొక 10,000 నేను సైడ్కి రాస్తున్నాను, ఇది చూపిస్తాను కదా. ఇవి వచ్చేసి మంత్లీ పేమెంట్స్. యాక్చువల్లీ ఇక్కడ ఇది వచ్చేసి మనకు మొత్తం కలిపి మంత్లీ వస్తుంది. ఇవి డైలీ. ఇందులో 30 days కట్టను కొన్ని పేమెంట్లు. ఇవి వచ్చి 30 daysకు మొత్తం లెక్కేసి 85,000 అని. ఇందాక ఎందుకంటే 24,000 కార్కి వేస్తాను, ఓకేనా. 24,000 కారు, 30 daysకు 24 days. ఇది 10,000. ఇంకో ఫ్రెండ్ 10,000, ఇంకో ఫ్రెండ్ 3,000, ఇంకో ఫ్రెండ్ 3,000, ఇంకొక ఫ్రెండ్కి 10,000, ఇంకొక అతనికి 15,000, ఇంకొక క్యాండిడేట్కి 10,000. మొత్తం ఈ పేమెంట్స్ కలిపి 85,000 అయింది. దీంట్లో ఏది మిస్ అవ్వలేదు. ఇప్పుడు ఏవైతే ఈ 2 పేమెంట్స్ ఉన్నాయో 5,000, ఈ 2 యాడ్ చేయలే, అంతకుమించి ఏం లేదు. ఈ 2 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది 85 నుంచి 95కి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఆ 2 యాడ్ చేయకపోవడం వల్ల ఇంత అయింది. ప్రజెంట్ అయితే మన టార్గెట్ 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు పెట్టుకుందాం. 1,00,000 ఇక్కడ రాసాను కదా, ఈ 1,00,000 పెట్టుకుంటే మనకు కావాల్సింది డైలీ 3,300. ఒకవేళ మనకు ఫర్ సపోజ్ 1,00,000 రూపాయలు టార్గెట్ చేసాం అనుకున్నా. 1,00,000 రూపాయలు టార్గెట్ అంటే కూడా మనం యావరేజ్గా 18 రూపాయల కిలోమీటర్ వేసుకుందాం. ఇది నా అంజాదా. $1,00,000 డివైడ్ బై 18,
5,000 చిల్లర 6,000 కిలోమీటర్ తిరుగుతాం అనుకో బండి. 6,000 కిలోమీటర్లు ఇంటూ 18 రూపాయలు వేస్తే కూడా ఇంత అవుతుంది. మనము 8,000 కిలోమీటర్ వేసుకుందాం ఒక నెలల. 8,000 కిలోమీటర్ ఇంటూ 18, ఓకే. 40,000 సిఎన్జి పైన అది అనుకుందాం. 8,000 ఇంటూ 2 రూపాయలు వేసుకుందాం, అంతే 16,000. మనం దీంట్లో ఒక 16,000 యాడ్ చేసుకోవచ్చు. 16,000కు డివైడ్ బై 30 days, రోజుకు 500 అంటే 533, 6, ఓకే, 83. మనకు 3900 ఇంక్లూడింగ్ రెంట్, కార్ రెంట్ కలిపి మనకు కావాల్సింది 3,800 ఎవ్రీ డే. సిఎన్జి పోను 3,800 కావాలి మనకు, 3,900. చూద్దాం అచీవ్మెంట్ అవుతుందా కాదని. మనం ఒకవేళ సిఎన్జి పోను 1,300 చేస్తే, చూడండి మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్కు, 1,300 చేస్తే రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరగాలి బండి, ఎన్ని కిలోమీటర్లు పర్లేదు. 1,300 మన టార్గెట్, ఓకే. ఇందులో 1,000 రూపాయలు కార్ రెంటు, 800, సరే ఇది మనం తర్వాత రాసుకుందాం. 200 ప్లస్ చేద్దాం కింద. 800 యాక్చువల్ ఇది కార్ రేటు, ఓకే. 29 ప్లస్ 2 3,100. రెంట్ పోను 3,100 కావాలి మనకు, ఓకే. 3,100 మనకు టార్గెట్ చేయాలి. ఈ 3,100 ఇంటూ 30 days, 3,100 ఇంటూ 30 days, 93,000 కావాలి మనకు. రెంట్ పోను ఒకవేళ మనం 16,000 డొనేషన్ చేయగలిగితే ఇది కావాలా. ఒకవేళ 16,000 డొనేషన్ చేయకుంటే ఇంక్లూడింగ్ రెంట్తోని ఇది కార్ రెంట్ కలిపేస్తుంది. ఒకవేళ 16,000 చెప్పితే కార్ రెంట్ ఇన్న వచ్చేస్తుంది, 91,000 వస్తుంది. 91 95 వస్తుంది, అంతే. చూద్దాం. ఈరోజు అయితే ఫుల్ ట్యాంక్ చేసి పెట్టుకున్నాం, మన బుకింగ్ లేవు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, నేను కూడా ఏదో చేసి డిస్టర్బ్ చేశాను. ఒకటి, మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో, మీరు పేమెంట్ చేయాలనుకున్న పర్సనల్ ఒక లెక్క రాసుకోండి. పర్ డే లెక్క రాసుకోకుండా మంత్లీ లెక్క రాసుకోండి. తర్వాత డివైడ్ చేసుకోండి. మీరు మంత్లీ లెక్క చేసుకుంటారా డే లెక్క చేసుకుంటారా చూసుకొని డివైడ్ చేయండి, అది మీ ఇష్టం. నేను ఎందుకు మంత్లీ లెక్క చేసుకోవట్లే అంటే, మంత్లీ దగ్గర నా దగ్గర పేమెంట్ ఆగదు, మళ్ళీ ఎవరో ఒకరు ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ పేమెంట్లు ఖర్చు పెట్టడము, కొత్త ఫోన్ కొనాలని ఆశ పుట్టడము, కొత్త డ్రెస్సులు అని ఒక ఆశ ఉండడం కాదు. మనకు కావాల్సింది ఏంటి, తొందరగా బాకీ తెరుపుకొని బయట పడిపోవాలి. తర్వాత మనం ఏం చేసినా నడిచిపోతుంది. కొంచెం ఆలోచించండి. ఈరోజు మనది కానప్పుడు మనం ఒళ్ళంపి పని చేయండి, తర్వాత మనదైనప్పుడు ఒళ్ళంపి పని చేస్తారా చేయరా మీ ఇష్టం. అది ప్రజెంట్ అయితే ఇప్పుడు మన బతుకులు రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి అది క్లియర్ చేసుకున్న తర్వాత ఏ నా కొడుకుతో మాట పడకుండా బాగుండాలని అనుకుంటున్నా. నేను ఆ ఉద్దేశం మీదే నెక్స్ట్ మంత్ నుంచి గోల్ పెట్టుకున్నా. ఆ గోల్ 100% అచీవ్మెంట్ చేద్దామని ఫిక్స్ అయినా. ఎంత కష్టం వచ్చినా ఇప్పుడు కొంచెం తగ్గించాను కష్టాన్ని. ఈ 2-3 రోజులు కొంచెం బాడీ రిలాక్స్ చేసుకొని తగ్గించాను. 28 కదా, 31st వరకు తక్కువ చేస్తాను డ్యూటీ. అండ్ వీడియోస్ కూడా రావు, 31st వరకు వీడియోస్ చేయను. ఇదే వీడియో లాస్ట్. ఈ వీడియో సపోర్ట్ చేయండి, అందరు షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అన్న అందరికీ. వీడియో ఇక్కడ దాకా చూస్తే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా ఎవరెవరు చూస్తున్నారో. నాకు ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంతమంది చూస్తున్నారు వీడియోలు, వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.